డింకు కల్చర్ అసలేమిటి కల్చర్? ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఎందుకు? ఈ సంస్కృతి గురించి దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతోంది? ఎంతో పాలనానుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే భవిష్యత్తులో దీంతో ప్రమాదముందనే అర్థం చేసుకోవాలి. డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని అర్థం. అంటే భార్యాభర్తలిద్దరూ 4 చేతులతో సంపాదించాలి, పిల్లలను మాత్రం కనద్దు. ఇదే దీని అర్థం. వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కల్చర్ ఎప్పటినుంచో ఉంది. అందుకే ఆ దేశాల్లో జనాభా తగ్గిపోయింది. పనిచేసేవాళ్లు లేక నానా యాతన అనుభవిస్తున్నాయి ఆ దేశాలు. ఈ కల్చర్ ఇప్పుడు మన దేశంలోకి కూడా ప్రవేశించింది. తెలుగు రాష్ట్రాల్లోని మెట్రో నగరాలైనటువంటి హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి వేగంగా విస్తరిస్తోందట. ఇక ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు లాంటి నగరాల గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. అసలు పెళ్లిళ్లే వద్దంటూ పెద్దల ఒత్తిడితో ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న యూత్ పిల్లల విషయంలో మాత్రం ససేమిరా అంటున్నారట. ఎవరెంత చెప్పినా పిల్లలను కనడం లేదని ఓ స్టడీలో తేలింది. ఈ కల్చర్ ఇలాగే పెరిగితే రానున్న రోజుల్లో దేశం మొత్తం ఎక్కడ చూసినా ముసలివాళ్లే కనిపిస్తారు, యువకులు లేకుండా పోతారు. ఇదే ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సీఎం చంద్రబాబు ఏది చెప్పినా ఊరకనే చెప్పరు. అందులో ఎంతో అర్థముంటుంది, కావలసినంత వ్యూహం కూడా ఉంటుంది. బాబుగారి ముందు చూపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన విజన్ 2020 అన్నప్పుడు అంతా హేళన చేశారు. ఐటీ గురించి మాట్లాడినప్పుడు కంప్యూటర్లు తిండి పెడతాయా అని విమర్శించారు. ఇప్పుడు హైదరాబాద్ ఈ రెండింటి ఫలాలను అనుభవిస్తోంది. ఎవరవునన్నా కాదన్నా ఇది నిజం. 2020 నాటికి హైదరాబాద్ ఎలా ఉండాలని చంద్రబాబు కలలు కన్నారో ఇప్పుడు ఈ నగరం అలానే ఉంది. ఆయన ఐటీ సెక్టార్ గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. ఇంటికో ఇంజనీర్ వస్తారని చెప్పారు. ఇప్పుడు ఈ పరిణామాలను ప్రతి ఊరిలో చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఇంజనీర్లే. అందులో టాలెంట్ ఉన్నవారు కళ్ళు చెదిరే శాలరీలతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా జాబ్ చేస్తున్న లక్షల మంది చంద్రబాబు హయాంలో ఇంజనీరింగ్ విద్య చదివిన వారే. ఇలాంటి వారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు బాబుగారు. ఇప్పుడు ఆయన విజన్ 2047 గురించి మాట్లాడుతుంటే కొందరు మూర్ఖులు విమర్శలు చేస్తున్నారు. కానీ ఆయన కలలు కంటున్న ఈ 2047 ముమ్మాటికి స్వర్ణాంధ్రను సాధిస్తుంది. అందుకు ఆయన నిర్మించిన సైబరాబాదే సజీవ సాక్ష్యం. అయితే ఈ విజన్ సాకారం కావాలంటే యువత కావాలి. రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకుపోవాలంటే అందులో పనిచేసేందుకు యంగ్ ఇండియన్స్ రావాలి. కానీ రాను రాను పిల్లలను కనేందుకు చాలా మంది వెనుకాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఈ మధ్యకాలంలో చంద్రబాబు పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. చిన్న పిల్లలు తగ్గారు, ముసలి వాళ్ళు పెరుగుతున్నారు. ప్రతి ఒక్క ఆడబిడ్డ 2.1 మనిషికి పిల్లలకి జన్మనివ్వాలి. అంటే అప్పుడు కరెక్ట్గా జనాభా ఉంటుంది. పిల్లలు కనడం మానేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు స్వార్థం కూడా పెరిగిపోయింది. ఇద్దరు డబ్బులు సంపాదించాలి, ఇద్దరు ఆదాయంతో ఎంజాయ్ చేయాలి, కానీ పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం. మీ తల్లిదండ్రులు అమారుగా అనుకోనుంటే మీరు పుట్టేవాళ్ళు కాదు. ఆయన ఇన్నిసార్లు నొక్కి వక్కానించి హెచ్చరిస్తున్నారంటే ఈ డింకు కల్చర్ నిజంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్టే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా నిలిచింది. అయితే ఈ డింకు కల్చర్ పుణ్యమా అని మరో 30 నుంచి 40 ఏళ్లలో మనం మళ్లీ వెనకబడిపోతామని, చైనా మళ్లీ మనల్ని దాటేస్తుందని ఎంతో మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాబుగారు చెప్పేది కూడా ఇదే. నిన్న మొన్నటిదాకా ఒక్కరినే కనాలని, లేదంటే పిల్లలే వద్దని ఆంక్షలు విధించిన చైనా ఇప్పుడు రూటు మార్చింది. గంపెడు పిల్లలను కనమని కోరుతోంది. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి ఎంతో సాయం కూడా చేస్తోంది. ఇక రష్యా, జపాన్ లాంటి దేశాలైతే ఎక్కువ మంది పిల్లలను కన్న వారికి అవార్డులను కూడా ఇస్తున్నాయి. ఎందుకు ఈ దేశాలు ఇంతలా మారిపోయాయి? ఎందుకంటే ఆయా దేశాల్లో పనిచేసే యువత కనిపించడం లేదు. ఎక్కడ చూసినా 50 ఏళ్ల పైబడ్డ వారే ఉంటున్నారు. వారు ఏం పని చేస్తారు? దేశ భవిష్యత్తును ఎలా నిర్మిస్తారు? అందుకే పిల్లలను కనండని వెంటబడుతున్నాయి వెస్ట్రన్ కంట్రీస్. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా యువత కనిపిస్తున్నారు. అందుకే మన పారిశ్రామిక రంగం రంకెలేస్తోంది. వృద్ధి కూడా జెట్ స్పీడ్లో పరిగెడుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ లాంటి దేశాల్లో భారతీయ యువకులు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా ఆయా దేశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంటే ఒక రకంగా మన యంగ్ ఇండియన్స్ ప్రపంచాన్నే ఏలుతున్నారన్నమాట. అయితే ఇదే యూత్ పిల్లలను కనేందుకు మాత్రం వెనుకాడుతున్నారు. భార్యాభర్తలిద్దరూ పని చేసుకుంటూ బాగా డబ్బులు కూడబెట్టుకుంటున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు, లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. మీరు బాగున్నారు సరే, భవిష్యత్తులో మన దేశం కూడా బాగుండాలంటే పిల్లలను కనాలి కదా. వారిని అన్ని రంగాల్లో నిష్ణాతులుగా చేసి దేశానికి అందించాలి కదా. ఈ విషయంలో మాత్రం యువత తీరు విచిత్రంగా ఉంది.
కంటే ఒక్కరిని, లేదంటే అది కూడా లేదు. ఇది ఇప్పటి పరిస్థితి. ఇదే అత్యంత ప్రమాదకరమైన సంస్కృతి. రానున్న రోజుల్లో మన దేశాన్ని దారుణమైన స్థితిలోకి నెట్టే కల్చర్ ఇది. అందుకే సీఎం చంద్రబాబు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 నుంచి 40 ఏళ్ల తర్వాత మన దగ్గర యువత తగ్గిపోతారని, అంతా వృద్ధులే కనిపిస్తారని ఆయన పదే పదే హెచ్చరిస్తున్నారు. పిల్లలను కనాలని పిలుపునిస్తున్నారు. పబ్లిక్ మీటింగుల్లో, మీడియా కాంక్లేవుల్లో, ఆఖరికి క్లోజ్డ్ డోర్ సమావేశాల్లో కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు పిల్లలు వద్దని చెప్పాను. అప్పుడు నేను ఆలోచించిన జనాభా పెరిగిపోతా ఉంది, సమస్యలు పెరిగిపోతాయి, కాబట్టి జనాభాను తగ్గించాలని చెప్పాను. కానీ ఈ రోజు మళ్ళా నేనే మాట మార్చుకుని జనాభా తగ్గిపోతా ఉంది, ఇప్పుడు మీరు పిల్లలు కానీ పుట్టకపోతే చాలా సమస్యలు వస్తాయని మీకు చెప్తున్నా. కొన్ని దేశాలు ముసలి దేశాలు అయిపోయినాయి. ఆ దేశాల్లో నర్సులు దొరికే పరిస్థితులు లేరు, డాక్టర్లు దొరికే పరిస్థితులు లేరు, వాళ్ళని చూసుకోవడానికి మనుషులు ఉండే పరిస్థితులు లేరు. ఆ పరిస్థితి మన దేశానికి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. బాబు గారు ఇంతలా టెన్షన్ పడుతున్నారంటే భవిష్యత్తులో భారతదేశానికి ఇబ్బందులు తప్పవనే అర్థం. చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించాక చాలా మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతెందుకు, ఏదో ఒక మీటింగ్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హమ్దో హమారే తీన్ అంటూ నినదించారు. మనమిద్దరం, మనకు ముగ్గురు అని దీని అర్థం. అంటే బాబుగారి విజన్ అందరినీ ఆలోచనలో పడేసిందన్నమాట. బాబుగారి వాదన వాస్తవంలో కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు కుర్రకారుతో హుషారుగా కనిపించే పల్లెలు ఇప్పుడు వృద్ధులతో చడీ చప్పుడు లేకుండా ఉంటున్నాయి. ఎవరైనా చనిపోతే పాడిమోసేందుకు 4 వ్యక్తులు కూడా దొరకడం లేదు. చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నా ఇది కఠోరమైన వాస్తవం. మన భవిష్యత్ ఏమిటని ప్రతి ఒక్కరూ సీరియస్గా ఆలోచించాల్సిన సందర్భం. ఎవరూ పిల్లలను కనకపోతే యంగ్ జనరేషన్ ఎలా వస్తారు చెప్పండి. అందుకే సీఎం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. పిల్లలను కనండి, యంగ్ ఇండియన్స్ ను తయారు చేయండి అని యూత్ కు చెబుతున్నారు. ఆయన కలలు కంటున్న విజన్ 2047కు యువతే ప్రధానం. ఆ యువత మన నవభారత నిర్మాతలు అనే విషయం మర్చిపోవద్దు. అయితే ఇప్పటి జనరేషన్ పిల్లలను కనేందుకు ఇష్టపడకపోవడం, డింకు కల్చర్కు అలవాటు పడడంతో చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నారు. దీన్ని బట్టి మనం మారాలి, మన ఆలోచన ధోరణి కూడా మారాలి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు హెచ్చరికలు ఒక్క ఏపీకో లేదంటే తెలుగు రాష్ట్రాలకో పరిమితం కాదు. ఆయన చెబుతున్న ప్రమాదం యావత్ దేశానికి పొంచి ఉంది. అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి వారు కూడా స్పందిస్తున్నారు. జనాభా విషయంలో దేశం తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు. గతంలో 2 వద్దు, 1 ముద్దు అనే నినాదాలు వినిపించేవి, గోడలపైన రాతలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ నినాదానికి కాలం చెల్లింది. ఎందుకంటే యువత వేగంగా తగ్గిపోవడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచంలో అన్ని దేశాలు మనల్ని చూసి భయపడుతున్నాయంటే అది మన జనాన్ని చూసే అన్నది మర్చిపోవద్దు. అది మన యంగ్ ఇండియన్స్ బలాన్ని చూసే అన్న విషయం మర్చిపోవద్దు. అదే యువత తగ్గిపోతే ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఈ సమస్యపై ఓ ఉద్యమమే మొదలుపెట్టారు. ముందుగా ప్రజలను ఆలోచనలో పడేస్తున్నారు. ఆ తర్వాత దీనిపై అందరూ చర్చించేలా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. అంటే ఆయన సూచనలు, హెచ్చరికలు యావత్ దేశానికి అని అర్థం చేసుకోవాలి. బాబుగారు చెప్పారంటే అందులో ఎంతో నిగూఢార్థం ఉంటుందని ఎవరూ మర్చిపోవద్దు.